అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి ఏనుగుల దాడి ఘటనలో 3 భక్తులు మరణించడంపై కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. శ్రీశైలానికి కాలినడకన వచ్చే భక్తులకు భద్రత ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓబులవారిపల్లి మండలం గుండాలకోన వద్ద భక్తులపై దాడి చేశాయి. ఈ ఘటనలో 3 భక్తులు మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. శివరాత్రిని పురస్కరించుకుని వైకోటకు చెందిన భక్తులు ఆలయానికి నడుచుకుని వెడుతుండగా వారిపై ఏనుగులు దాడి చేశాయి. ఓబులవారిపల్లి మండలం వైకోట ఫారెస్ట్ సమీపంలో గుండాలకోన నియర్బై సిద్ధేశ్వర కోన కంటే తలకోన పోతున్నటువంటి భక్తులపైన ఏనుగులు దాడి చేయడం, ఆ సంఘటనలో 3 చనిపోవడం జరిగింది. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం ప్రకటించారు. 3 చనిపోవడం బాధాకరమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల పరిహారం ప్రకటించారు. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని అటవీశాఖ అధికారులను పవన్ ఆదేశించారు. భక్తులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది ఏంటంటే, మీరు షార్ట్ కట్ కోసం ఎక్కడైతే ఏనుగులు ఉంటే అటు సైడ్ వెళ్ళారు అధ్యక్ష. ఆ వెళ్ళిన వ్యక్తి కూడా గతంలో అతని మీద రెడ్ స్టాండర్డ్స్ స్మగ్లింగ్ చేసే వ్యక్తి, అతను నాకు తెలిసి ఈ రూట్ అని చెప్పి దాదాపు 30 మందిని తీసుకెళ్ళండి అధ్యక్ష. అందుకని ఒక చిన్న ఏనుగు ఉంటే గున్న ఏనుగు లాంటిది, దాన్ని అది చూసి దాన్ని పంపించేయడానికి అరిస్తే మిగతా పెద్ద ఏనుగులకి దాడి చేసిన అధ్యక్ష. అందుకు ప్రత్యేకించి ఈ ఏనుగులు సంచరించే ప్రాంతాల నుండి ప్రజానీకానికి, ప్రజలందరికీ కూడా మీ ద్వారా నేను తెలియజేస్తుంది, మీరు ప్రిస్క్రైబ్డ్ రూట్స్ లోనే మీరు దయచేసి ఫారెస్ట్ ఎవరైతే నిర్దేశించిన రహదారులోనే వెళ్ళండి మీరు అని చెప్పి మీరు దయచేసి మీ ఉద్దేశం తెలియజేస్తాం. లేదంటే అవి వాటి ఉంటున్న ఏరియాలోకి, మన ప్రాంతాల్లోకి వెళ్ళి మనం ఆపదను కొని తెచ్చుకుంటామని మీకు తెలియజేస్తూ వాళ్ళకి ప్రజలు కూడా దీన్ని తెలుసుకోవాలని మీ రాయలసీమ సహా అటవీ ప్రాంతంలోని శివాలయాలకు భద్రత పెంచాలని సూచించింది. అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఉన్నతాధికారులు పోలీస్ శాఖకు సూచించారు.